ప్రవీణ్ సార్, అన్ని విషయాలు తెలుసు కదా, మీకేం చెప్పనక్కర్లేదు. పోస్టల్ ఓటే కదా, ఇదిగోండి అమ్మగారి స్లిప్. నువ్వు వేస్తావు, అది మాకు తెలుసు. పోస్ట్ బ్యాలెట్ మాకు ఇవ్వండి, మేము వేస్తాం. ఇంకా వాళ్ళు రాలేదు. అవును, బామ్మకి ఎలా ఉంది? పర్లేదు లేక లోపల నిద్రపోతుంది. హోటల్ రోజు అమ్మగారు తీసుకెళ్ళడానికి బండి కావాలంట. నేను సరే వస్తా. సార్, వస్తాం. సరే. వెళ్ళొస్తాం. ఏ ప్రవీణ్, నువ్వు ఇంకా రెడీ కాలేదా? పెళ్లి చూపులకి వెళ్దామని ఇలా లేట్ చేస్తే ఎలా? ఇంకా కొంచెం ఉన్నాయి. చాలు చాలు, టైం అయింది. నువ్వు వెళ్ళి రెడీ వెళ్ళు, మిగతావి నేను చూసుకుంటా. ఆగు, ఆగమంటుంటే. ఇదిగో, ఇది నిన్న పంపిన ఫోటో, ఇది ఇవాళ మార్నింగ్. ఇదిగో, ఇది 5 నిమిషాల ముందు పోస్ట్ చేసింది. తన మాత్రం అక్కడ జాలీగా ఉంది. వీడు మాత్రం ఎందుకు దాన్ని తలుసుకుని ఇలా దేవదాస్లాగా ఉన్నాడు? ఏం చేయనమ్మా, నేను చెబితే మాత్రం వింటారా? రే, ఇలా రారా. ఎప్పుడు నీకు ఆటలేనా? ఇదొక్కటే తక్కువైంది ఇక్కడ. నాన్న గోళే పడలేకపోతుంటే వీడి గోళ ఒకటి. నువ్వెందుకమ్మా పిల్లని తిడతావు? ఈ ప్రవీణ్కి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే కానీ నేను మా ఆయనతో వెళ్ళను. అందుకే ఇలా కష్టపడుతున్నాను. సరే, ఈవినింగ్ క్లబ్ లో కలుద్దాం. వస్తామా? రేయ్, ఈ గెటప్ నా పెళ్లి చూపులకు వెళ్తున్నావు ప్రవీ? రే, నువ్వు డ్యూటీకి వెళ్తే ఎలా రా? వాళ్ళక్కడ వెయిట్ చేస్తున్నారు. డిఓఎస్పీ రమ్మన్నారు. ఇప్పుడు వెళ్ళకపోతే నా పని పోతుంది. పానీ పాట లేని వాడికి వాళ్ళ అమ్మాయిని ఇస్తాడేమో కనుకో. ఆయన ఓకే అంటే నాకు ఓకే. భలే చెప్పవు బా. పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరే చెప్పండి. ఓకేనా? టీ తీసుకురా. నువ్వు ఇప్పుడు ఏ డాక్టర్ చూపిస్తున్నావురా? నడుపు నొప్పి అని చెప్పి సిక్ లీవ్ తీసుకొని ఎస్పీ కంటే ఎందుకు పడ్డావురా? నేను ట్రాఫీ ఇచ్చింది ఆయనే. ఆయన ఏమన్నారో తెలుసా? నేను మెడికల్ బోర్డుకి రిఫర్ చేసి పనిలో నుంచి తీసేయాలంట. ఎలాగో నేను మాట్లాడి సాల్వ్ చేశాను. అంతా మీ నాన్న కోసమే. లోకల్ స్టేషన్ జాయిన్ అవుతాగా, త్వరగా క్యాంప్కి వెళ్ళి పాస్పోర్ట్ తీసుకొని జాయిన్ అవ్వు. కంప్యూటర్ తెలుసా? లేదు సార్. తెలిసినా ఎవరో తెలియదని అంటారు. డీజిల్ అడిషనల్ కోటా అయిపోయింది. పాస్ లేకుండా డిప్పర్ వస్తే వాళ్ళని మీరు పట్టుకోండి. కొత్తగా వచ్చాడు, మన డ్యూటీ గురించి చెప్పండి. ఓకే సార్. సార్, మీరు బయటకు వెళ్తున్నారా? లేదు, నేను ఆ జీప్ తీసుకెళ్తాను. ఆ ఎల్పీ కేసు నేరస్తుడి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను వెళ్ళి చూసొస్తాను. డ్రైవర్ ఉంటే తీసుకెళ్ళండి. ఏమయ్యా, నీకు బండి నడపడం వచ్చా? సార్, ఆథరైజేషన్ ఉంది సార్. నువ్వు వెళ్లే దారిలో 2 సుమోటోను పట్టుకో. అలాగే సార్. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మగారు మాత్రమే ఉన్నారు. ఒకవేళ మీకు మా నాన్నగారు తెలిసి ఉండొచ్చు. అడిషనల్ ఎస్ఐగా ఉండేవారు. 8 ఏళ్ల ముందు రామాపురం స్టేషన్లో యాక్సిడెంట్లో చనిపోయారు. అర్థమైంది, మన ఆర్కే మైకేల్ గారు. అంటే నువ్వు ఆర్కే మైకేల్ గారు కొడుకువా? ఇనిషియల్ ఆర్కే కాదు, మైకిలే. ఆయనలే. కొంచెం బొజ్జ, బట్టతల, కళ్ళు పెద్దవిగా ఉంటాయి, పెద్ద పెద్ద గుడ్లు. మైకేల్ గారు. మేము ఆర్కే అనే పిలుస్తాం. ఆయనే మా అందరికీ ట్రైనింగ్ ఇచ్చింది. కాలం ఎలా మారిపోతుందో చూసావా? 33 ఆన్సరింగ్. లొకేషన్ పరంబకాడు. సెట్ని జాగ్రత్తగా చూసుకోవడం నీ పని, గుర్తుంచుకో. ఇక్కడే ఆపు. నువ్వు బయలుదేరు. సార్, ఒంటరిగా వెళ్ళొద్దు, నేను కూడా వస్తాను. అరే, నేను నేరస్తుని పట్టుకోవడానికి వెళ్ళడం లేదు. మందు కొట్టి మత్తుగా ఉంటుందని బైక్ ఇక్కడ పెట్టాను. ఓయ్, నువ్వు అక్కడికి వెళ్ళి ఈ విషయం ఏం చెప్పకో. సర్లే, బయలుదేరు, మళ్ళీ కలుద్దాం. ఓకే సార్. ఆగమంటుంటే. అమ్మా, ఏ ప్రాబ్లం లేదమ్మా, బండెక్కేశాను. స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాలంటే వేరే బండిలో రండి. లేదు సార్, నేను లేడీ పోలీస్ని. సునీత, ఏమిటి ఈరోజు లేట్ అయ్యా? నమస్కారం సార్, ఈరోజు తబాల్కి. మనకు కావాల్సిన అమ్మాయే. స్టేషన్లో కలుద్దాం. నువ్వు పోరా. వాళ్ళని స్టేషన్కి వచ్చేయమనండి, డబ్బులు నేను ఇస్తాను. ఇంకా పనికొచ్చిన వాళ్ళ దగ్గర సిమెంట్ మూటని టైట్గా కట్టేయమనండి. అంతా నేను పంపించాను కదా.
వచ్చిందా? సరే ఓకే. సరే సరే ఏ, స్టేషన్ అది వచ్చేసాను. కొంచెం నేను జరిపెట్టవయ్యా. తర్వాత ఓకే సార్. కొద్దిగా ఎరువేదన ఉంటే కాస్త కలుపు, అప్పుడే బాగుంటుంది. సరే. అన్నింటి మీద కాస్త ఎరువు జల్లేవనుకో, అప్పుడు మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. అలాగే. సార్ ఇదిగో, ఇదేమీ క్యాంప్ కాదు. పొద్దున ఒకసారి చాలు, ప్రతిసారి విష్ చేయక్కల. సార్ సార్ రైటర్ పిలుస్తున్నారు. తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు ట్రీట్ ఇవ్వాలి. వచ్చే శుక్రవారం రోజు ఆపంగుడ్డు నువ్వే కొనివ్వాలి. అంతే కదా, ఇచ్చేద్దాం. ప్లాటూన్ స్టాండర్డ్ టీస్. ఏమిటి ప్రాబ్లం సాల్వ్ అయిందా? కాస్త మెల్లగా కొట్టండి, చస్తారేమో. నువ్వే క్లాస్ చదువుతున్నావు? +1. మీ ఇంట్లో ఇదంతా తెలుసా? నీ పేరేంట్రా? ఆల్బర్ట్. నువ్వు అసలు ఏ నమ్మకంతోనే వీడితో తిరుగుతూ ఉన్నావు? చదువుతున్న వయసులో ఇదంతా. మీ నాన్న ఏం పని చేస్తున్నాడు? విదేశాల్లో ఉన్నారు. కారులో కూర్చొని మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? మీ నాన్న కష్టపడి చదివించేది ఇందుకేనా? ఎలా నుంచుందో చూడు. ఏమైంది? క్లాస్ లేని టైంలో ఈ పోకిరితో వెళ్ళి ఏదో నేర్చుకోవడానికి వెళ్ళింది. మెంబరే చెప్పాడు. నీ పేరేంటి? ఆల్బర్ట్ సార్. ఇల్లు ఎక్కడుంది? పాలా. గట్టిగా చెప్పరా. పాలా. నీ మీద కేసులున్నాయా? లేదు సార్. నీ పేరేంటి? కృష్ణప్రియ. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఏంటి నెంబర్ చెప్పమ్మా? 97 97 466. ఎలక్షన్ల పనులు ఉన్నాయి, అందువల్ల కాస్త లేట్ అవుతుంది. మీరు క్లినిక్ వెళ్ళండి, నేను అక్కడికి వచ్చేస్తాను. అందుకే నేను అప్పుడే చెప్పాను, మీరే వినిపించుకోలేదు. మణియన్ సార్, బాబు సార్ కొడుకు పెళ్లికి డబ్బులు ఇవ్వాలి. డీజీపీ గారు కొత్త ఆర్డర్ వేశారు, చూసారా? మన అలసట తీరడానికి మనం టూర్ వెళ్ళాలంట. అందుకోసం మనం యోగా లాంటివి ఏమైనా చేయాలా? ఇచ్చే ఆఫ్ లీవు సరిగా ఇస్తే చాలు. ఒరే మణి, పెండింగ్ ఫైల్స్ అవి క్లోజ్ చేయకుండా లీవ్ పెట్టకూడదని డిఎస్పీ గారు చెప్పారు. అనవసరమైనది తింటే ఆ తర్వాత పాడం వస్తారు. పోరా. నీకేమైంది? అదంతా రాసేసావా? అమ్మా, అమ్మాయిని కొంచెం లోపల కూర్చోబెట్టు. రై, నువ్వు తప్పుకో. ఏమ్మా నిన్నే ఇలారా? ఏ డ్రైవర్, డ్యూటీ టైంలో బండి దగ్గరే ఉండాలి. సార్ టాయిలెట్కి వెళ్ళాను సార్. ఎప్పుడు ప్యాంటు పీక్కుంటూ ఉంటాడు. ఆ బ్లాక్ గేట్ దగ్గర ఆపు. ఏంటమ్మా ఎగరడం? ఇంకా స్టేజ్ ప్రోగ్రామ్ కి 3 రోజులే టైం ఉంది. ఇలాగే ఎగిరేదే. నువ్వు చేసి చూపించవయ్యా. అలా తప్పుగా చేయకూడదమ్మా, ఇలా చేయాలి. అవార్డు ఖచ్చితంగా రావాలి, చాలా డబ్బు ఖర్చు పెట్టాను. 3 ఏ గ్రేడ్లు తీసిస్తాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ నా చేతుల్లో లేదు, జడ్జి చేతుల్లోనే ఉంది. పోలీస్ కదా, కొంచెం ప్రయత్నించి చూడండి. ఇలా చూడమ్మా, తప్పుగా డ్యాన్స్ వేసావే, అక్కడి నుంచి పోయి చాలు. కానీ అక్క చెప్తేనేగా. అదే నేను అడిగాను, ఆ అక్క చెప్పలేదే. ఊళ్ళో ఉన్న సమస్యలు చాలవని బయటలో కూడా సమస్యలేనా? ఇదేదో నాకు నమ్మకం లేదు. నీ ఫోన్ ఎక్కడా? అయ్యో, నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను? అది ఎక్కడైనా ఉంటుంది. స్కూల్ లేదంటే పెళ్ళి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియాలి. ఈ వేళ దానికి క్లాస్ లేదని నేను నిన్నే చెప్పాను, మీకు గుర్తులేదు. డాన్స్ క్లాస్ జరిగేటప్పుడు దాన్ని ఒంటరిగా వదిలేసి రావద్దని చెప్పానుగా. ఊరు బాగా చెడిపోయి ఉందో నాకే తెలుసు. మీ కాకి డ్రెస్ తీసేస్తేనే సమస్యలన్నీ తీరుతాయి. పనస్తాన కావాలా? ప్రవీణ్, లోపలికి రా. లేదు సార్, పర్లేదు, ఇక్కడే ఉంటాను. రావయ్యా, పనిష్మెంట్ తిని వెళ్దు గానీ రా. ఇవన్నీ తను తెచ్చుకున్నవే. ఇది డిస్ట్రిక్ట్, ఇది అర్థం కాంపిటీషన్.
ఇంకో 2 రోజుల్లో స్టేట్ కాంపిటీషన్ ఉంది, కూర్చో. 3 పోటీల్లో పాల్గొంటోంది. కథా కాలక్షేపం, గ్రామీణ నటన, మోనో యాక్టింగ్. ఖచ్చితంగా గెలుస్తుంది. నాకు ఎలక్షన్స్ గొడవ ఒకటి ఉంది. లీవ్ ఇవ్వలేదంటే మెడికల్ పెట్టుకునైనా వచ్చేస్తాను. ఏ తల్లి, వచ్చి కూర్చో. తనే మా ఇంటి కళావాణి. అంకుల్కు మోనో యాక్టింగ్ చేసి చూపించు. ఇప్పుడా? బామ్మా బామ్మా, మన ఇల్లు, మన తోట, వీటన్నిటినీ అమ్మేసి ఎందుకు ఫ్లాట్ కొంటున్నారు? మీరు ఒక మాట చెప్పొచ్చు కదా బామ్మ, మా నాన్నతో ఇవన్నీ అమ్మేసి ఫ్లాట్ కొనొద్దని చెప్పొచ్చు కదా. అయ్యో, నేనేం చేయాలమ్మా? నేను చెబితే నా పిల్లలు ఎవరు వినరమ్మా. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని వినడానిమ్మా. ఎవరికి సర్ది చెప్పలేను. 3333 మొబైల్ 3333 మొబైల్, నా మాటలు వినిపిస్తున్నాయా? మొబైల్ 33 ఆన్సరింగ్. బౌండరీలో వెయిట్ చేస్తున్నాం. క్లియర్ క్లియర్ క్లియర్. ఓవర్. సార్ వాళ్ళు వచ్చేసారంట, మీరు రండి. ఇదిగో, నాకు 2 రోజులు గ్యాప్ లేకుండా డ్యూటీ అయ్యకు, సరేనా? అసోసియేషన్ మీటింగ్ ఉంది. బై ఎలక్షన్స్ పూర్తయి గవర్నమెంట్ మారిందంటే మన పని అయిపోయినట్టే. అలాంటిదేం జరగదు సార్. ఇప్పుడు సీఎం డైరెక్ట్ గా రంగంలోకి దిగాడు. సీఎం వెనకాలే జెండా పట్టుకుని తిరిగావు. ఆ జోసు మ్యాచ్కి సీటు ఒప్పుకోవడం పెద్ద తప్పు. 69-70 ఏళ్ళు ఉంటారు, సీఎం రిస్క్ తీసుకుంటారా సార్? ఆ చనిపోయిన క్యాండిడేట్ కూతురికే టికెట్ ఇస్తే సహానుభూతి ఓట్లు వస్తాయి కదా. ప్రవీణ్, ఇప్పుడు పోస్టల్ ఓట్సే కదా. ప్రవీణ్, పోయినసారి వీడు వెళ్ళేటప్పుడు నాకు విజిలెన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాడు. కానీ నేను ఇప్పుడు విజిలెన్స్లోనే ఉన్నాను. మీ పవిత్రమైన ఓటుని మర్చిపోకుండా మన అభ్యర్థి అడ్వకేట్ జి రవీంద్రనాథ్కు వేసి గెలిపించండి. ఎందుకురా నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు? అది తన బర్త్డే సార్, గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళాను. రాత్రి తీసుకువెళ్ళి ఇవ్వాలా? పొరపాటు అయిపోయింది సార్. ప్రవీణ్, సమస్య ఏంటి సార్? ఆ అబ్బాయిని ఎలాగైనా ఇరికించమని నాకు పైనుంచి ఒత్తిడి. వాడు తన లవ్వర్ ఇంటికి నిన్న గిఫ్ట్ ఇవ్వడం కోసం వెళ్ళాడు. ఆ అమ్మాయి మంత్రి గారి బంధువు. బెయిల్ రాని సెక్షన్లో కేసు పెట్టమన్నారు. చివరికి రౌడీలకు కూడా వాళ్ళకి ఇష్టమైన పని చేసే అధికారం ఉంటుంది, కానీ మనకు లేదు. ఎస్పీ ఇప్పుడే కాల్ చేశారు. ఇటువైపు మొదటి రూమే. బాటిల్ ఇక్కడే ఉండేవో. పెరవన్ ఆరకొన్ విలేజ్ పాలకన్ ఇంటికి చెందిన థామస్ కొడుకు జాన్ ఎన్ థామస్ 47 ఏళ్ల వయసు 19/11/2019లో సెంట్రూ పోలీస్ స్టేషన్ మెనియన్ కేపీకే ఇచ్చే వాంగ్మూలం. ఒక దారి సమస్యకు సంబంధించి ఆటుమంగళం ఇంట్లో శేఖర్ కొడుకు 22 ఏళ్ల వయసు గల అరుణ్ చంపేస్తానని బెదిరించాడు. అతడు నిన్న 18/11/2019 రాత్రి మేమందరూ నిద్రపోతూ ఉండగా మమ్మల్ని బెదిరించినట్టుగానే ఇంట్లోకి హద్దుమీరి ప్రవేశించి కిటికీలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ మంటలు చూసి మేం కంగారు పడి ఆర్పకుండా పోయింటే చనిపోయి ఉండేవాళ్ళం. అతడి వల్ల మా ప్రాణాలకు ప్రమాదం ఉన్నందువల్ల తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. వాంగ్మూలం పూర్తిగా చదివిన తర్వాత సంతకం చేస్తున్నారు. ఓకే ఓకే సార్.